వెల్కమ్ టు S6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరం ప్రజల రుణం తీర్చుకోలేనిది నారా భువనేశ్వరి. విశాఖలో నావెల్ డాక్యార్డ్ ఉద్యోగుల నిరసన. వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను పట్టుకున్న పోలీసులు. రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబ సభ్యులతో సమానమని, వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఇక్కడే ఉన్నానని, ఆ 53 రోజులు మరవలేనివన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు. రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. రాజమహేంద్రవరం ప్రజలకి ఇక్కడికి మేము అడుగు పెట్టినెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి, మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు, మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. హృదయపూర్వక నమస్కారాలు, అందరికీ పాదాభివందనాలు. మా మేనేజ్మెంట్ మీటింగ్ అప్పుడు మా కమిటీ 5-6 చోట్లలో ఎక్కడ పెట్టాలి ఈ బ్లడ్ బ్యాంక్, 4వ బ్లడ్ బ్యాంక్ అనుకున్నప్పుడు దాంట్లో రాజమహేంద్రవరం పేరున్నప్పుడు ఎమ్మటే నేను అన్నాను, మనం రాజమండ్రిలో తప్పకుండా బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, అక్కడ అవసరం. అదే కాకుండా నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను గనక నేను ఎమ్మటే బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించి నా రుణం దాని ద్వారా ప్రజలకి సేవా కార్యక్రమం చేయాలని నిశ్చయించుకున్నాను. వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను పట్టుకున్న పోలీసులు. విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకోవడం అయింది. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని అరెస్టు చేసి అతనిపై NDPAS యాక్ట్ ప్రకారం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో పాల్గొని 133 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ మరియు 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ మరియు సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సంకవ్రత బాగ్చి IPS అభినందించారు. విశాఖలోని నావెల్ డాక్యార్డ్ లో విజయనగరం గేట్ వద్ద డాక్యార్డ్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కాన్వెంట్ జంక్షన్ సింధియా మధ్య మూసేసిన రహదారికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. షిప్ బిల్డింగ్ సెంటర్ మార్గం వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు. ओपन करो We want justice. We want justice. We want justice. We want justice.
చంద్రబాబు పాలనలో పునర్జీవం పోసుకున్న పారిశ్రామిక రంగం. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మీడియా సమావేశం ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. దాని ఫలితంగా ఈరోజు రాష్ట్రం పారిశ్రామిక రంగం అనేది అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి భిన్నంగా మీరు చూశారు, జూన్ 12, 2024 నాడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి అడుగు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీకి అనుగుణంగా పరిగెత్తిస్తున్నాడు. అనుభవం, ఈ రాక్షస పాలన నుంచి చూసినటువంటి ఇబ్బందులన్నీ కూడా గమనించి మొట్టమొదటిసారిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రంగం పారిశ్రామిక రంగం. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజే జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి అన్ని సంస్థలన్నీ కూడా క్యూ కట్టాయి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాల లక్ష్యంగానే పాలసీ రెడీ అయింది. అదేవిధంగా వచ్చే 5 ఏళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా యువకుడైనటువంటి కర్నూలు జిల్లా వాసి అయినటువంటి టీజీ భరత్ గారికి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ అది. మినిస్టర్గా పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చి యువకుడిని కూడా ప్రోత్సహించారు. అంటే దాని సందేశం ఏంటంటే, యువతను మేము ప్రోత్సహిస్తున్నాం, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఉపాధి రంగాలు కూడా కేటాయించబోతున్నాం అని చెప్పడానికి ఒక టీజీ భరత్ గారికి ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లనే రాష్ట్రంలో 3 చోట్లు జగ్గైపేట నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజా సమస్యలు, అభివృద్ధి పథకాలు వంటి అన్నిటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాన్నేని నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అనేక కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు జరిగాయని, కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. వాటినన్నింటినీ ప్రస్తుత శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ కొనసాగించాలని కోరారు. జగ్గపేట హైవే బస్టాండ్ నిర్మాణం జరిగి బస్సులు ఆగే పరిస్థితి లేకుండా పోయిందని, వెంటనే హైవే బస్సులను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాలలో మంచినీటి పైపులు దెబ్బతిన్నాయని, వాటి స్థానంలో ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. తక్షణమే అవసరమైన గ్రామాలలో మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని, పెద్ద ప్రాతిపదికన మంచినీటి పైప్ లైన్లను రిపేర్ చేయించాలని కోరారు. ఇలాంటి సమస్యలన్నింటినీ 2 వారాలలో పరిష్కరించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హైవే బస్టాండ్ సుమారుగా ₹1 కోటి పైగా నిధులతోని అప్పటి మాజీ ప్రభుత్వ విప్పు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారి నేతృత్వంలో హైవే బస్టాండ్ని పూర్తి చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా అయింది. కానీ ఇవాటి వరకు కూడా 100 రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి స్థానిక శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు దాన్ని ఉపయోగంలో తీసుకురాలేకపోయారు అని అంటే అది ప్రభుత్వ ప్రజాధనం, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటమే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ ప్రజాధనం ఎక్కడా కూడా దుర్వినియోగం కాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం పూర్తయిపోయింది, బస్సులు ఆపటమే లేట్. అది మరి దాన్ని వారు కూడా ఒకవేళ వారికి ఏమన్నా దాని మీద పేరు రావాలి, మాకు మొత్తం వాళ్లే చేశారు, లేకపోతే శిలాఫలకాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఇది చేయటం వల్ల మనకి అదనంగా లబ్ధి ఏముంటుంది అని అనుకునే కోణంలో ఇంకేదైనా 1-2 అభివృద్ధి పనులు చేసైనా మరి ఆధునీకరించిన బస్ ప్రాంగణం అని చెప్పి కూడా వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మేము కోరేది ఒకటే, ఆ పూర్తయిపోయింది బస్ స్టాండ్ మొత్తం కూడా, దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఉపయోగంలో తండి. బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడ అన్ని బస్సులు కూడా ఆగేటట్టుగా చేస్తే జగ్గైపేట పట్టణం సత్వరం అభివృద్ధి చెందుతుందని చెప్పి, ప్రయాణికులకు బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, అలానే టీటీడీ కళ్యాణ మండపం కూడా మరి చాలా వరకు అయిపోవచ్చింది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి దాన్ని
మరి ప్రజలకి సౌకర్యార్థం ఉంచాలని చెప్పి, అలానే టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 45 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతోని కాంట్రాక్టర్కి ఇప్పించి తర్వాత 13 కోట్ల రూపాయల సబ్స్టేషన్కి నిధులు మంజూరు చేయించి దాన్ని కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా నిర్మాణం సత్వరం జరుగుతూ ఉంది. అక్కడ మౌలిక సదుపాయాలు మొత్తం కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ సత్వర నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా వేగంగా పూర్తి చేసి ఆ టిడ్కో ఇళ్లను కూడా ఇమ్మీడియట్గా మరి ఎవరికైతే బెనిఫిషియరీస్ ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరదలు వచ్చినాయి సుమారుగా 4 రోజుల క్రితం జగ్గైపేట నియోజకవర్గం వ్యాప్తంగా 5,000 ఎకరాలు సుమారుగా 4,900 మంది రైతులు నష్టపోయారు. ముఖ్యంగా ప్యాడీ కానీ, అలానే చిల్లీస్ కానీ, కాటన్ కానీ, అలానే మొక్కజొన్న కానీ, కంది కానీ, పెసర కానీ, మినుములు కానీ ఇవన్నీ కూడా పంటలు నష్టపోయారు రైతులు. మరి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్థానిక పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా వివిధ శాఖల అధికారులు, పురపాలక సంఘం అధికారులతో కలిసి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమావేశం నిర్వహించారు. పాలకొల్లు పట్టణంలో మిగిలి ఉన్న వివిధ అభివృద్ధి పనులు, త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీలు, శానిటేషన్ తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి నారాయణకు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలనకు ఆహ్వానించగా వచ్చినందుకు మంత్రి పి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు 3వ శాసనసభ్యులుగా గెలిపించారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి రుణం తీర్చుకోవాలని నా తపన అన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో 20 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్లిందని, దీంతో పాటుగా పాలకొల్లు నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు. వైసీపీ గాలిలో కూడా పాలకొల్లు ప్రజలు నన్ను గెలిపించాలని, వారి సంక్షేమం అభివృద్ధి చేయడమే మన ప్రధాన అజెండా అని తెలియజేశారు. పెట్టేసి కింద టైల్స్ వేయాలండి. అందరూ కూడా చూశారు. పేదవాడి కళ, మహిళల సొంతింటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 8 లక్షల ఎన్టీఆర్ టిడ్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా 7,159 ఇళ్లను ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రుల్లో సైతం మరి లైట్స్లో మరి పెద్ద ఎత్తున ఆ రోజు 80 నుంచి 90% ఇళ్లను ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి 10%, 20%, ఇది నేను చెప్పడం కాదు. ఆ రోజు 2019 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి పాలకొల్లులో 85% ఇళ్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి. అంటే 85% పూర్తయినటువంటి ఇల్లుని 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ 5 సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం, కరోనా సమయం, పనులు లేవు, పస్తులుంటూ ఉన్నారు. నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్లలో మేము పడి ఉండేవాళ్ళమని వాళ్ళ బాధ, ఆవేదన. అందుకే ఆ బాధ, ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి 5 సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. మరి పోస్ట్ కార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్లో నా భార్య, నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం కానీ, అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం,
నరసాపురం మా పాదయాత్రగా పెద్ద ఎత్తున మహిళలతో మనం కలిపి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసం లౌకిక శక్తులను ఏకం చేస్తూ భారత రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి వామపక్ష మేధావి సీతారాం యేచూరి మృతి తీరని లోటని పలువురు నాయకులు నివాళులు అర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం సంస్కరణ సభ నరసాపురం పట్టణంలోని అల్లూరి సత్యనారాయణ రాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతన సీతారాం మాట్లాడుతూ విద్యార్థిగా ఉన్నప్పుడే యేచూరి భారత సమాజం పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారన్నారు. దేశ సామాజిక అసమానతలను అధ్యయనం చేసిన యేచూరి విద్యార్థిగా పలు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. యోధులు వీళ్ళందరూ కూడా చూస్తే సీతారాం గారి దాకా చిన్ననాటే అలాంటి ప్రజలకు అనుకూలమైన మార్గం, ఈ దేశానికి మేలు చేసే మార్గం ఆయన ఎన్నుకున్నారు. అందరికీ కూడా మేము చెప్తాం, విద్యార్థి ఉద్యమాల్లో మేము చెప్పేది ఏంటంటే బాగా చదవాలి, మీ చదువు కోసం మీ ఉద్యోగుల కోసం పోరాడాలి. సీతారాం గారు పని ఆయన ఉద్యమంలో రాకముందే చేశాడు. ఈ 10th క్లాసు సిలబస్ ఉంటుంది, SSLC ఆ స్థాయి సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఎప్పటికే ఉంటుంది దేశంలో, చాలా ఫేమస్. అది దేశవ్యాప్తంగా ఒక టెస్ట్ పెడితే, దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడితే ఆ టెస్ట్లో పాల్గొని దేశంలోనే ఆయన ఫస్ట్ ర్యాంక్లో వచ్చాడు. అదే భక్త ఆయన ప్రతిభ. ఆయన కుటుంబంలో ఒక రాజకీయ నాయకులు ఈయన ఒక్కడే, కమ్యూనిస్ట్ కూడా ఈయన ఒక్కడే. మిగిలిన వాళ్ళు కూడా చాలా మేధావులు, అనేక ఉన్నత ఉద్యోగాలు కూడా చేశారు. మన గోదావరి జిల్లా వాడు, గోదావరి వాడు, కాకినాడ వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది, అందరిది కూడా వాళ్ళ తాతది, అందరిది కూడా కాకినాడే. వాస్తవంగా ఆయన మాతో చెప్పాడు, నేను కోనసీమ నేను కోనసీమ మా కుటుంబం. సీతారాం గారు ఎకనామిక్స్లో చాలా తేట, ఆయన MA ఎకనామిక్స్, తర్వాత డాక్టరేట్ కోసం కూడా ఆయన పరిశోధన కొంతకాలం చేసినప్పుడు ఆ తర్వాత ఎమర్జెన్సీ రావడం, అరెస్ట్ అవ్వడం, తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు, విద్యార్థి రాజకీయాలు సిపిఎం వచ్చారు. దీంతో ఏంటంటే డాక్టరేట్ PhD కూడా సగం ఆదేశారు. ఢిల్లీ అయిపోయాడు. అలాగే ఢిల్లీలో శాశ్వతంగా కుటుంబం ఢిల్లీలో ఉండడం. తర్వాత సీతారాం గారు ఆయన దేశ విదేశాల్లో మెరిట్ తోటి, స్కాలర్షిప్ తోటి అప్పటికే అట్లాంటి చిన్న వయసులోనే ప్రజా ఉద్యమాల కోసం, దేశ ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలి అనే ఆలోచనకి వచ్చి ఆ రోజు మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతంతో ఆయన ప్రభావితమై SFIలోకి వచ్చి తర్వాత పార్టీలోకి పూర్తిగా కార్యకర్తగా వచ్చి పనిచేయడం కారణం. ఆయన భవిష్యత్తు జీవితం ఏ మార్గంలో ఉండాలని ఆయనే చిన్న వయసులోనే, యవ్వనంలోనే ఆయన నిర్ణయించుకుని ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చారు. మీ అందరూ తెలుసు సుమరయ్య గారు అభివృద్ధి చేసిన వేలాది మంది కార్యకర్తలు. కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంను వ్యాపార కేంద్రంగా మార్చారు. కర్ణాటక భక్తులపై ఓ ప్రైవేట్ లాడ్జ్ నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించాడు. భక్తులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో లాడ్జ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జీలు విడతకి 24 గంటలకు గాను రోజుకు 1200 బేరం కుదుర్చుకున్నాడు. కానీ మధ్యాహ్నం సమయంకు ఖాళీ చేయాలని చెప్పడంతో భక్తులకు లాడ్జీల నిర్వాహకులు మధ్య గొడవ జరిగింది. లాడ్జింగ్ నిర్వాహకులు భక్తులపై దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ನೀವು ಕೇವಲ ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆ ಅವರು ಏನೇ ಮಾತಾಡೋದಿದ್ರು ಓನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಅದು ಸಂಬಂಧಪಟ್ಟರು ಮಾತಾಡ್ಬೇಕಿತ್ತು. ಅದು ಮಾಡಲಿಲ್ಲ. ಅವರು ಒಂದು 20 ಜನ ಹುಡುಗರು ಬರ್ಸಿದ್ದಾರೆ ಸರ್. ಅದನ್ನ ಸರ್ ಮಾತಾಡ್ತಾರೆ. ಒಂದು 20 ಜನ ನಾವು ಅವ್ರ ಡ್ರೆಸ್ಸಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಸರ್. ನಮಗೆ ಭಯ ಆಗಲ್ವಾ? ಹೆಣ್ಮಕ್ಳು ನಾವು, ನಮಗೆ ಯಾರು ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಡೋದು ಯಾರು? ಈ ಸ್ಟೇಷನ್ ಬನ್ನಿ ಕರ್ನಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಸರ್, ನಿನ್ನ ಹೆಸರು? ನನ್ನ ಹೆಸರು ನವೀನ ಅಂತ ಹೇಳಿ. ಯಾವ ಊರು? ನಂದು ಹೊಸಪೇಟೆ. ಹೇಳ್ರಿ ಏನಾಗ್ಯದ ಹೇಳ್ರಿ. ನಮಗೆ ಏನು SLN ಲಾಡ್ಜಲ್ಲಿ ಇತ್ತ, ಅದು ನಮಗೆ ಏನಂದ್ರೆ ಅವರು ಮುಂಚೆಗೆ ಬೆಳಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಗೆ ಏನು ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಿಲ್ಲ. ಆಮೇಲೆ ನಮಗೆ ಏನಂದ್ರೆ ಏನು ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದೆ ಹಂಗೆ ದುಡ್ಡು ಇಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ನಾವು ನಮ್ಗೆ ಹಂಗೆ ಕ್ಯಾಶುವಲ್ ಆಗಿ ಕೇಳಿದ್ರು, ನೀವು ಯಾವಾಗ ಹೋಗ್ತೀರಾ ಅಂತ. 2 ಗಂಟೆಗೆ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಆ ಹೋಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲಲ್ಲ ಅಂತಂದೇಳಿ ಹೆಚ್ಚಿರಬೇಕು. ಅದು ಯಾರು ಈಗ ನಮ್ಮಂತವ್ರು ಯಾರೋ ಇದ್ದವ್ರು ದುಡ್ಡು ಇದ್ದವ್ರು ಪೇ ಮಾಡ್ತಾರೆ ಸರ್. ಈ ಹೆಣ್ಮಕ್ಳು ಕಟ್ಕೊಂಡು ನಾವು. ಎಷ್ಟು ಗಂಟೆ ಹೇಳಿದ್ರಿ ಅವರು? ಅವರು ನಮಗೆ ಟೈಮಿಂಗ್ ಹೇಳೇ ಇಲ್ಲ ಸರ್. ಇವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಮಾಡಂತಾರ? ಇವಾಗ ಏನಂದ್ರೆ ಇವಾಗೆಲ್ಲ 7 ಗಂಟೆ ಬಂದಿದ್ದಾರೆ, ಚೆಕ್ಔಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು ಸರ್.
ಚೆಕ್ಔಟ್ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಮಾಡಂತಾರೆ ನಿಮಗೆ? ಅವ್ರು ಹೇಳಿದ್ದೇ ಇಲ್ಲ ಸರ್ ನಮಗೆ. ಏನು ನೀವು ಇವಾಗ ಬಂದು ಮಾಡ್ತಿರಲ್ಲ, ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಅಪ್ ಮಾಡಂತಾರ? ಅವ್ರು ನಮಗೆ ಚೆಕ್ಔಟ್ ಹೇಳಿದ್ದೇ ಇಲ್ಲ ಸರ್ ನಮಗೆ. ಇಲ್ಲಲ್ಲ, ನೀವು ಎಷ್ಟು ಗಂಟೆ ಇವಾಗ ಅಂತಾರಲ್ಲ, ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಚೆಕ್ಔಟ್ ಅಂತವ? ಅವರು 8 ಗಂಟೆ ಒಳಗಡೆ ಖಾಲಿ ಮಾಡಿ ಅಂತ ಅಂತಿದ್ರು. ಅವಾಗ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ತದೆ ನಿಮಗೆ? ನಮಗೆ ಅಂದ್ರೆ ನಮ್ದು ಬೆಳಗ್ಗೆ 3 ಗಂಟೆಗೆ ಬಸ್ ಇತ್ತು ಸರ್. ಅಲ್ಲ, ಒಂದು ತಗೊಂಡಿದ್ದ ಟೈಮ್ನಲ್ಲಿ ಇವಾಗ ನೀವು ಚೆಕ್ಅಪ್ ಒಳಗೆ ಎಷ್ಟು ಗಂಟೆ ಆಗ್ಯದ ಇವಾಗ? ಅದು ತಗೊಂಡು ನಾವು ಈಗ ಎಷ್ಟು 14 ಗಂಟೆ ಆಗಿದೆ ಸರ್. ನಾವು 2400 ಪೇ ಮಾಡಿದ್ವಿ. ನಮಗೆ ರೂಲ್ಸ್ ಹೇಳಿದ್ದಿಲ್ಲ ಸರ್. ಇವಿ ಇಪ್ಪటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.